ఎప్పుడైతే ఇది ఈ మధ్య మ్యాగజైన్స్లో ఒక ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ పేజెస్ వచ్చే టైటిల్ కొత్తగా అనిపించింది. అలాగా ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించి ఆ టీజర్ రాగానే, ఎందుకు టీజర్ చూద్దాం అన్నంత యాంగ్జైటీ అనిపించింది అంటే టీజర్ చూశాను. చూడగానే చాలా బాగా అనిపించింది. ఇమీడియట్గా ఈలోపు శ్రీను అన్నాడు, సార్ ఈ సినిమా చాలా బాగుంటుందండి, మన వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు, మనం ప్రజెంట్ చేస్తున్నామండి, ప్రమోషన్ అది చేస్తున్నాం అని చెప్పి అన్నాడు. తప్పకుండా ఈ సినిమా అంటే ఒక మంచి సినిమా అనిపించిందండి. ఆ టీజర్లో ట్రైలర్లోనే పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించాయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక ఎంటర్టైన్మెంట్తో మిక్స్ చేసినటువంటి హారర్ ఫిల్ము ఎలా ఉండొచ్చు, ఎంత రెవెన్యూస్ కలెక్ట్ చేయొచ్చు అనేది మన మారుతి గారు ప్రజెంట్ చేసి రిలీజ్ చేసినటువంటి ప్రేమకథా చిత్రం నిరూపించిందండి. ఎందుకంటే ఎంత సెన్సేషన్ అయిందంటే ఆ సినిమా మొత్తం ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు ఇన్ని హర్రర్ ఫిల్మ్స్ వస్తున్నాయంటే చాలా ఇన్స్పిరేషన్ అండి ఆ ఫిలిం. ఓన్లీ హర్రర్తో కాకుండా ఎంటర్టైన్మెంట్ ఉంటే మాత్రం దానికి తిరుగులేదు. అలాగే ఆ జానర్లో ఒక కాంచన, ఒక ప్రేమకథా చిత్రం ప్రూవ్ చేసే రెవెన్యూస్ ఎలా ఉండొచ్చు అనేది ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా తప్పకుండా ఆ జానర్ ఫిల్మ్ అనిపించిందండి. ఒక మంచి నిర్మాత ఉంటే ప్రోత్సహించి భుజం తట్టే వ్యక్తి మా హీరో శివాజీ గారు. ఈ సినిమా నేను ట్రైలర్సే చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. దెయ్యాలు లేవు ఉన్నాయో తెలియదు కానీ మొత్తం దెయ్యాన్ని చూపించి మాత్రం థియేటర్కి జనం వస్తున్నారు. దెయ్యాలు ఉంటేనే జనం వస్తున్నారు కాబట్టి మన ప్రేమకథ చిత్రం ప్రూవ్ చేసింది. అలాగే ఈ నెలలో 2-3 సినిమాలు దెయ్యం సినిమాలు కూడా మన ముందుకు వస్తున్నాయి. అందులో దెయ్యాల సినిమాలకి సీజన్ కాబట్టి ఇది ఆ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. అలాగే మా శ్రీనివాస్ గారు ఏదైనా సినిమా పట్టుకుంటే దాన్ని పబ్లిసిటీ ఎలా చేయాలో ఏంటో అన్నీ బాగా ఆర్దిద్దిన వ్యక్తి కాబట్టి సినిమా చక్కగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తాడు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు కూడా నాకు చాలా మంచి మిత్రుడు. చాలా కాలం నుంచి అతను కూడా సినిమా ప్లాన్ చేద్దామని మేము అనుకుంటున్నాం. ఒక మంచి కథతో అతను ఈ సినిమా తీశాడు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, అతనికి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటూ అతను అభినందిస్తున్నాను. శ్రీనివాస్ చాలా తెలివైన వ్యక్తి. వరుసగా మేము కలిసి చేసాం కాబట్టి చెప్తాను. డెఫినెట్గా ఈ సినిమాని సక్సెస్ అయ్యేంత వరకు జనాలు వచ్చి చూసేంత వరకు వదిలిపెట్టాడు. అంతలా ప్రమోట్ చేసి ఈ సినిమాని హిట్ చేస్తాడని నమ్మకం నాకు ఉంది. అలాగే మా అన్నయ్య శివాజీ నాకు పిజ్జా సినిమా హీరోకి డబ్బింగ్ చెప్పి ఆ సినిమా ప్రాణం పోసి ఆ సినిమా సంచేసిన విజయాన్ని అవకాశం కల్పించడం జరిగింది శివాజీ. సో నిర్మాతల హీరో శివాజీ చేసిన ఈ సినిమా పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గుణసాగర్ దగ్గర నుంచి ఎన్నో సినిమాలు కో డైరెక్టర్గా పనిచేసిన డైరెక్టరు చాలా మంచి గ్రిప్ ఉన్న డైరెక్టరు. అతను చెప్పిన 2-3 కథలు కూడా నేను వినడం జరిగింది. సో ఈ సినిమాతో అతను మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటాడని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రేయస్ మీడియా సార్ అండ్ ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి నేను పెద్ద ఫ్యాన్ అతని మ్యూజిక్కి. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అలాట్. హర్రర్తో పాటు ఇందులో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. పోసాని గారు, బ్రహ్మానంద గారు, నెక్స్ట్ వెన్నెల కిషోర్, టోటల్ వీళ్ళంతా కలిసి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళని చూస్తుంటే చాలా పెద్ద హిట్ అవుతుందని డెఫినెట్గా అనిపిస్తుంది. ఇక మన శివాజీ గారు, ఆయన చూడగానే నాకు మంత్ర సినిమా గుర్తొచ్చింది. మంత్రాల్లో ఆయన ఎంత బాగా చేశారు, కామెడీ ఎంత బాగా పండించారు అందరికీ తెలుసు. సో దానికన్నా ఇది బాగా కామెడీ ఉంటుందని ఆయన పెర్ఫార్మెన్స్ ద్వారా అర్థమవుతుంది. టోటల్గా ఈ సినిమా మంచి హిట్టే మన రేవణ్ గారికి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది కాన్సెప్ట్ మూవీస్ టైం అనుకుంటున్నాను. చాలా కాన్సెప్ట్ మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఇట్స్ గుడ్ ట్రెండ్ అండ్ శివాజీ గారికి హిట్ అవ్వాలని శేఖర్ చంద్ర మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చుంటాడు. సో ఐ విష్ ఎంటైర్ టీమ్ ఏ గ్రేట్ లక్ అండి. థ్యాంక్ యూ. ఇట్స్ ద ఫస్ట్ మూవీ. బట్ బేసికల్గా ప్రొడ్యూసర్స్ అంటే డే ఇన్ డే అవుట్ వెళ్ళడం అలా బేసికల్ ఉంటుందని ఒకరు చెప్పడం వినడం అంతే. బట్ శివాజీ గారు, గోపి గారు ఇద్దరు కలిసి కంప్లీట్గా మాకు ఏ మాత్రం బర్డన్ మా తలకాయ మీద పెట్టకుండా మొత్తం కంప్లీట్గా వాళ్ళే ఆల్ ఇన్ ఆల్ సోలో వాళ్ళే మొత్తం చేశారండి. అండ్ మాకు ఏనాడు కూడా ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉందని ఏనాడు చెప్పలేదండి. కంప్లీట్గా వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ది రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ది టీమ్ ఆఫ్ బుచమ్మ బూచోడు. ద వే దే హ్యావ్ ప్రొజెక్టెడ్ ది బడ్జెట్ అండ్ కంప్లీటెడ్ ది ఫిలిం విత్ ఇన్ ది బడ్జెట్ ఇది ఎక్స్ట్రీమ్లీ. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫిలిమ్స్ అంటే బేసికల్గా రూపాయి అంటే ₹2 అవ్వడం, ₹2 అంటే ₹4 అవ్వడం ఇలా జరుగుతుంది. కానీ ఇలా చెప్పిన లైన్, చెప్పిన టైం, చెప్పిన బడ్జెట్లో కూడా కంప్లీట్ చేశారండి. అండ్ శివాజీ గారి టాలెంట్ మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు. మీ ఫిలిం ఫీల్డ్ నేను ప్రేక్షక పాత్రనే వహించాను ఇప్పటివరకు. ఇప్పుడు ప్రొడ్యూసర్ని అయ్యాను. సో ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ వెంకటేశ్వర స్వామికి ఇది చాలా మంచి హిట్ అయిపోయేసి ఇలాంటివి ఎన్నో మూవీస్ చేయాలని పెద్ద బడ్జెట్స్ తోటి చెప్పాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రయత్నంగా తను అనుకున్నది అయితే స్క్రీన్ మీద పెట్టారు. 100% ఇది జనంలోకి వెళ్ళి మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమకథ చిత్రం చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఇట్లా సినిమాలు తీసే స్థాయిలో అది హిట్ అయినందుకు ఆదరించిన జనం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా అంటే
వాళ్ళు వేసిన ట్రైలర్లోనే ఒక ఇంటెన్షన్, అంటే కామెడీలో హర్రర్ తీసుకుని బాగా చేసి ఉంటారని డెఫినెట్గా తెలుస్తుంది. ట్రైలర్ చూస్తేనే కొంచెం నా కామెడీ నవ్వే విధంగా ఉంది. అట్లాగే ఈ సినిమా యాక్చువల్గా నాకు ప్రేమ కథ చిత్రం శివాజీ గారు ఫోన్ చేసి అప్పుడు మలయాళం అడిగారు, మలయాళంలో చేద్దాం అనుకుంటున్నాను, అది రైట్స్ కావాలని. అప్పటికే నేను వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. బట్ ఆయనకున్న ఆ రోజు ఇలాంటి సినిమా చేయాలని అనేది మళ్ళీ ఆయన సినిమా దానికే వచ్చి నేను ఆడియో లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఎంటైర్ టీం బుచ్చమ్మ బుచ్చోడు కొత్త ప్రొడ్యూసర్స్కి అందరికీ మంచి ప్రాఫిట్స్ వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాస్తవంగా ఈ సినిమాకి ఈ బడ్జెట్లో అవ్వటానికి ఛాన్స్ లేదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అనుకున్న బడ్జెట్లో అవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. కానీ ఏంటంటే నా మీద ఉన్న అభిమానంతో ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్రీగా చేశారు. వాళ్ళ అసిస్టెంట్కి పే చేసాం కొంతమందికి, అంతే తప్పితే ఎవరు కూడా మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంక్లూడింగ్ బ్రహ్మానందం గారి దగ్గర నుంచి ప్రతి ఆర్టిస్ట్ కూడా ఒక శివాజీకి ఒక సక్సెస్ రావాలి అనే ఉద్దేశంతో వచ్చి చేశారు ఈ సినిమాకి. ఎంటర్టైన్మెంట్ అనేది టీవీలకు మాత్రమే పరిమితం, ప్రశ్నార్థకంగా మారుద్ది సినిమా. కొంతమంది మాత్రమే, నేను ఎవరిని విమర్శించట్లేదు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక జీరో బ్యాంక్ బ్యాలెన్స్తో మొదలుపెట్టి నేను హీరోగా నిలబడి ఈ రోజున ఓ మంచి కారులో తిరుగుతున్నాను, కొన్ని ప్రాపర్టీలు ఏర్పాటు చేసుకున్నానంటే దానికి కారణం సినిమా. బాధతో చెప్తున్నా తప్పితే నాకు ఏ ఆర్టిస్టుల మీద కానీ, ఏ ప్రొడ్యూసర్లు కానీ, ఏ డైరెక్టర్ల మీద కానీ, ఎవరి మీద కూడా వచ్చే కుర్రాళ్ళకు కూడా నేను ఇదే చెప్తున్నాను, దయచేసి ఊహించుకొని రావద్దు. ఇది ఊహలకు అతీతంగా ఉంటుంది. ఖచ్చితంగా వచ్చే కొత్త టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, మీరు ప్రత్యేకంగా మీకు సపరేట్ ఆదాయాలు పెట్టుకొని రండి. ఖచ్చితంగా సపరేట్ ఇంకొక ఆదాయం ఉండుంటే ప్రయత్నం చేసామనుకోండి, తప్పులేదు. కానీ మంచి మీడియా ఎక్స్‌ప్లాయిటేషన్ వల్ల ఇలా అయిపోతూ ఉంది. ఇది మన శ్రీధర్ గారు మంచి మంచి సినిమాలు తీస్తూ ఉన్నారు. ఆయన అలాంటి వాళ్ళు కూడా మంచి సక్సెస్ కావాలి. అలాగే మా వాసు గారు చాలామందిని చిన్న నిర్మాతలు ఎంకరేజ్ చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో సినిమా అప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. మధుర శ్రీధర్ గారు కూడా కష్టపడి ఆయన ఈ స్థాయిలో ఇలా వర్షం సినిమాలు తీస్తున్నారు. అలాంటి వాళ్ళకి సక్సెస్లు కావాలి.